తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుందన్న దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. వాతావరణ హెచ్చరిక ప్రకారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సచివాలయం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోనూ వర్షాలు. ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 2 రోజుల పాటుగా కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.